కొండవీడు ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాసు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కొండవీడులో జరుగుతున్న ఫెస్టివల్ చూద్దామని చెప్పి నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ వాలిపోయాం. కొండ చేరుకోకముందే దగ్ 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 అని చెప్పి హెలికాప్టర్ మనల్ని వెల్కమ్ చేసినట్టే అనిపించింది. రాగానే పెద్ద ట్విస్ట్ తగిలింది బాసు. కొండ కిందే వెహికల్స్ని ఆపేసి అక్కడి నుండి బస్సెస్లో పైకైతే తీసుకెళ్తున్నారు. ఈరోజు కొండవీడి దగ్గర ఒక మంచి యూట్యూబర్ అండ్ నేను అభిమానించే విక్రమ్ విహారీ బ్రదర్ని అయితే కలిశాను. ఫస్ట్ టైం కలిశాను, కానీ చాలా చక్కగా మాట్లాడారు. అమేజింగ్ పర్సన్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ విక్రమ్, మిమ్మల్ని కలిసినందుకైతే చాలా హ్యాపీగా నాకైతే అనిపించింది. విక్రమ్ బ్రో సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్టయితే కనుక కింద కామెంట్స్లో ఒక హార్ట్ వేసుకోండి బాసు. ఇంకా ఫెస్టివల్లో ఇది మొదటి రోజు అనమాట. జనాలు చాలా మందే వచ్చారు. ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువగా కనిపించారు. ఈ ఏజ్లోనే ఇలాంటి ప్లేసెస్ చూడడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఈ రోజులో భాగంగా చాలా స్టాల్స్ అయితే పెట్టారు బాసు. అమేజింగ్ ఫ్లోరల్ డెకరేషన్ అయితే ఇక్కడ మనకి కనిపించింది. దానితో పాటు మన పల్నాడు ఖ్యాతి అందరికీ తెలిసేలా మన చారిత్రక కట్టడాలని శాండ్ ఆర్ట్ ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేశారు. దాంతోపాటు హార్స్ రైడింగు, ఇంకా రకరకాల స్టాల్స్, కిడ్స్ కోసం సపరేట్ ప్లే ఏరియా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ఈ కోటలో తిరిగి తిరిగి అలసిపోయిన మన కోసం ఒక మంచి ఫీల్ ఇచ్చే చక్కటి బోటింగ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నాకైతే బోటింగ్ చాలా నచ్చింది బాసు. జస్ట్ 50 రూపాయల్లో 10 నిమిషాల పాటు ఈ వెదుళ్ల చెరువులో ఇక్కడ మనం బోటింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, రకరకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫుడ్ అయితే డీసెంట్గా బాగుంది. లంచ్ తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుని ట్రెక్కింగ్ అయితే మేము బయలుదేరాం. నేను కొండవీడు చాలాసార్లు వచ్చాను, కానీ ట్రెక్కింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇది చూశాక అస్సలు ఇన్ని రోజులు నేను ఎందుకు చేయలేదా అనిపించింది. అంత అమేజింగ్ వ్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇంకో హైలైట్ ఏంటంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఇక్కడ హెలికాప్టర్ వచ్చి మనల్ని అలరిస్తూ ఉంటుంది. ఇంకా సాయంత్రం వేళ పర్యాటకుల కోసం కొండ కింది భాగంలో చక్కటి ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు. ఈ రోజుల భాగంగా ఇందులో జబర్దస్త్ ఆర్టిస్టులతో కామెడీ షోస్, టాలీవుడ్ సింగర్స్తో పాటలు పాడించారు. చాలా నీట్గా హెల్దీ ఎన్వైరన్మెంట్ అయితే నాకు ఇక్కడ అనిపించింది బాసు. చక్కగా అందరూ ఫ్యామిలీతో కూడా వచ్చే విధంగా అనిపించింది. థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ అనే చెప్పాలి. మరి ఇలాంటి అడ్వెంచర్స్, అందాలు, అనుభూతులు మీరు ఆస్వాదించాలంటే తప్పకుండా కొండవీడు కోటకి మీరు రావాల్సిందే. ఈరోజు సండే కూడా ఫెస్టివల్ జరగనుంది. లేట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోండి. కానీ దయచేసి ప్లాస్టిక్ బాటిల్స్, ప్లేట్స్ ఎక్కడ పడితే అక్కడ మాత్రం పడేయకండి. మన రాజులు శత్రువుల నుండి ఈ కోటని కాపాడారు. మనం కనీసం ప్లాస్టిక్ నుండి కాపాడలేమా? కాపాడి చూపిద్దాం.